హలో ఎవ్రీవన్. F2 దిల్ రాజు గారి ప్రొడక్షన్లో అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో మీ ముందుకు వచ్చేసింది. వెంకీ గారు, మన వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, అలాగే తమన్నా అండ్ మెహరీన్ హీరోయిన్స్గా నటించిన F2 గురించి ఈరోజు కొంచెం మాట్లాడేసుకుందాం. వెంకీ గారు అద్భుత. వెంకీ గారు అండ్ వరుణ్ తేజ్ చింపేశారండి పర్ఫార్మెన్స్. సూపర్. నిజంగా వరుణ్ తేజ్ని ఇప్పటివరకు ఒకలా చూసాము, ఇందులో కంప్లీట్గా తెలంగాణ స్లాంగ్ వాడి అసలు డిఫరెంట్ షేడ్ ఆఫ్ వరుణ్ తేజ్ చూస్తారు మీరు డెఫినెట్గా ఇందులో. అలాగే తమన్నా గారు చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెహరీన్ గారు ఇప్పటిదాకా చూసింది ఒక ఎత్తు అయితే ఇందులో డిఫరెంట్గా ఈజ్ దట్ మెహరీన్ అని మీకు డెఫినెట్లీ అనిపిస్తుంది. అండ్ ఇక స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతే సింపుల్గా చెప్పేయాలంటే ఫన్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ఈజ్ ఫస్ట్ హాఫ్, ఫ్రస్ట్రేషన్ ప్లస్ రియలైజేషన్ ఈజ్ సెకండ్ హాఫ్, అంతే. అండ్ ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ లైక్ వై విజయ్ గారు, అన్నపూర్ణ గారు, ప్రగతి గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి ఇందులో. అందరూ చక్కగా ఎవరెవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు. అనిల్ రావిపూడి గారి మార్క్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్లో మీకు కనబడుతుంది. అక్కడ ఆర్టిస్టులు కాదు, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ మీకు కనబడుతూ ఉంటుంది ఓవరాల్గా. అండ్ ఇలా మొత్తం చెప్తుంటే మూవీ టెక్నికాలిటీస్ గురించి అన్నీ మాట్లాడుతుంటే కనుక డైలాగ్స్ ఆర్ వెరీ నైస్, బాగా ఫన్ జనరేట్ చేశాయి. డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ యాప్ట్ ఫర్ దిస్ మూవీ. చాలా నీట్గా ఉంది. బీజిఎం ప్రతి ఒక్కొక్క సిచ్యువేషన్లో దానికి తగ్గట్టుగా ఉండడం, ఇట్ వాస్ నైస్. కొన్ని సీన్స్ మీకు కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించవచ్చు, ఏమో మరి నాకు అనిపించింది. మీకు అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. దట్ ఈస్ ఒక్కొక్క పర్సెప్షన్, ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద మూవీ యూ విల్ హ్యాపీలీ కమ్ అవుట్, నవ్వుకొని బయటకు వస్తారు. ఒక సింపుల్ లైన్లో మీరు ఎండింగ్ చెప్పాలి అని అంటే ఫన్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ ఈజ్ కంప్లీట్. ఈ ఫార్ములా అట ఫాలో అవ్వండి. అనిల్ రావిపూడి గారు చెప్పారు, హ్యాపీగా ఉంటారట. సింపుల్గా చెప్పాలంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకే ఒక మంత్రం అట ఫాలో అవ్వండి. ఏంటది? అంతేగా. థ్యాంక్ యూ.